హాయ్ హలో నమస్తే అండి. నా పేరు షేక్ షా. నేను ఊరవకొండ మండలం రాచర్ల గ్రామంలో ఉన్నాను. వెనకబడినటువంటి గ్రామాల్లో ఇది కూడా ఒకటి అని ఇక్కడ గ్రామస్తులకి అడిగి తెలుసుకుందామని వచ్చాను. ఇక్కడ ఈ గ్రామస్తులకి ఏం సౌకర్యాలు ఉన్నాయి, ఏమి లేవు, వీళ్ళు అలాగే రైతాంగంలో ఏం పంటలు పండిస్తున్నారో ఒకసారి ఆ ఊరి ప్రజలకి అడిగి కనుక్కుందాం రండి. మరి నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు రామాంజనేయులు. రామాంజనేయులు. సో ఈ గ్రామంలో మీకున్నటువంటి వసతులు ఏమున్నాయి ఇక్కడ? అంటే రోడ్లు కానివ్వండి, వాటర్ అలాంటివన్నీ ఏమున్నాయి సార్ ఇక్కడ? అంటే బాగానే ఉన్నాయా? మీకు ఎలా ఉంది ఇక్కడ మీ ఊర్లో వాతావరణం కావచ్చు, సౌకర్యాలు? మాకు సౌకర్యాలు అయితే ఏమీ లేవు సార్. మాకు రోడ్లు లేవు, ఒక స్కూలు లేదు, ఒక తాగనీళ్ళు సరిగా లేవు మాకి. మీరు ఎవరికి అంటే అధికారులకు ఏం చెప్పారా? మీరు ఇట్లా ఉంది మాకు, ఇలా అంటే రోడ్లు లేవు, బస్ సౌకర్యం లేదు ఇక్కడ అని చెప్పేసి ఇట్లా మీరేం అంటే అర్జీలు అలా ఏమి ఇచ్చుకోరా? మీరేమి అడిగినా కూడా మాకేమి సౌకర్యం చేయలేదు. ఓకే, అంటే మీకు తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? మేము అవతల పక్క తాండాలో, శక్షంపల్ తాండాలో అనేసి అక్కడ నుండి తెచ్చుకుంటాం తాగేకి ఇక్కడ. ఓకే, అంటే మీకు తాగడానికి కూడా కనీసం నీళ్లు లేవు. ఇక్కడ చూస్తుంటే వాటర్ ట్యాంకులు అవన్నీ ఉన్నాయి కదా, కానీ నీళ్లు రావట్లేదు. నీళ్ళు అయితే రావు. సో ఇక్కడ మొత్తం ఈ గ్రామంలో ఉండేటువంటి కుటుంబాలన్నీ ఎన్ని ఉండొచ్చు? ఒక 40 ఇండ్లు ఉన్నాయి. 40 ఇండ్లు ఉన్నాయి. సో 40 గ్రామస్తులు, 40 ఫ్యామిలీలు ఇక్కడ పక్కన పల్లెల నుంచి వాటర్ తెచ్చుకుంటారు. ఓకే, సో ఇక్కడికి మీకు బస్ సౌకర్యం అంటే ఎట్లా? మీరు అంటే ట్రావెల్ చేయాలి ఎక్కడికన్నా అంటే ఎట్లా వెళ్తారు, ఎట్లా వస్తారు మీరు? శక్షంపల్ తాండా, శక్షనపల్లి, లత్వరము, ఉరవకొండకి వెళ్తాం. ఇక్కడికైతే మీకు ఎటువంటి బస్సు రాదు. సో అసలు ఇది మీకు ఒక మ్యాప్ లో అనేది మీ ఊరు ఉంది అనేదన్నా గుర్తిస్తున్నారా వాళ్ళు? అసలు గుర్తిస్తారు సార్, కానీ అంటే సౌకర్యం చేయరు. ఎలక్షన్స్, ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు ఒకటి గుర్తిస్తారు, కానీ సౌకర్యం చేయరు. ఓకే, సో మీకు ఇంకా ఇక్కడ అంటే మీరు ఏం చేస్తుంటారండి? మీరు వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం ఏం పండిస్తుంటారు? వేరుశనగ పండిస్తాం. వేరుశనగ. ఇంకా ఇంకా ఇక్కడ అంటే బాగా వరి, వేరుశనగ, కందె. ఇంకా పిల్లలకి స్కూళ్ళు, మీకు ఏమైనా ఆరోగ్యం బాగలేకపోతే ఇక్కడ హాస్పిటల్స్ లేకపోతే చిన్న ఇట్లా ఏమైనా ఉంటుంది కదా, ఏం లేదా ఇక్కడ? సెక్షన్ పల్లో ఉంటుండే, ఇప్పుడు లేదు, అక్కడ కూడా లేదు. సో మీరు ఎక్కడ ఏమైనా బాగాలేకుంటే మీరు ఉరవకొండకు పోవాల్సి. ఇక్కడ మీకు ఏం చూడడానికి చిన్న క్లినిక్ లాంటిది కూడా ఏమీ వసతి లేదు. మీ పేరండి? నారాయణ స్వామి. ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు ఈ ఊర్లో మీరు? సో మీరు 100 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారు అంటే మీ నాన్న వాళ్ళ టైం నుంచి ఇక్కడే ఉంటున్నారు. సో అప్పటికి ఇప్పటికి ఏమన్నా మీ ఊర్లో మార్పు అనేది వచ్చిందా, లేకపోతే అప్పుడు ఉన్నట్లే ఉందా ఇప్పుడు కూడా? సో 100 ఏళ్ల క్రితం ఎట్లయితే ఉందో ఇప్పటికీ అలాగే ఉంది, ఏం డెవలప్ అనేది ఏమీ లేదు. సో ఇది మీరేం చేస్తుంటారండి? మేము అట్లా చేసాము సార్, వ్యవసాయం. ఏమైనా మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా నష్టము, పెన్షన్ అన్న వస్తుందా? ఓకే, మీరేం పంట ఏమైనా వ్యవసాయం చేస్తున్నారా లేకుంటే ఇప్పుడు అంటే మీ ఈయన లేకపోయినా కూడా ఏమన్నా మీ వాళ్ళు ఎవరైనా అంటే మీకు చేస్తున్నారు? ఏం పంట పండిస్తారు మీరు? ఏరుశనగను, మళ్ళీ ఇంకా ఒక పంట మాత్రం ఏరుశనగ వేసుకుంటాము. అదే కాలువ నీళ్ళు మాత్రం ఇప్పుడు వస్తున్నాము, పైప్ లైన్ చేపించుకుంటున్నాము. దాని గురించి చేసుకొని ఈ పిల్లలందరూ ఉన్నారు, బాగా చదువుకుంటున్నారా? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? పక్కన పల్లెలకి ఉరవకొండకి వెళ్తున్నారు, కార్మెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు. ఓకే, ఇదండి చూశారు కదా గ్రామస్తులటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు చెప్పారు. వాళ్ళకు కనీసం తాగునీరు కూడా సౌకర్యం లేదు అని ఇక్కడ ప్రజల యొక్క బాధ.